మీ అందరికీ వందనాలు. అందరూ బాగున్నారా? మంచిది. దేవుని కృప బట్టి నేను బాగున్నాను. అందరూ బట్టి దేవునికి స్తోత్రాలు, వందనాలు. మరి చూసుకున్నట్లయితే గనక దావీదు రాసిన 71వ కీర్తన 22, 23, 24 చరణాలను మనం ఉత్తర ప్రత్యుత్తరాలుగా చదువుకున్నాం కదా. మరి చూసుకున్నట్లయితే మరి దావీదు అంటూ ఉన్నాడు, నేను కూడా దేవా నీ సత్యమును బట్టి స్వరమండల వాయిద్యములతో నిన్ను స్తుతించెదను. ఇజ్రాయేలు పరిశుద్ధ దేవా సితారతో నిన్ను కీర్తించెదను. నిన్ను కీర్తించినప్పుడు నా పదవులను విమోచించిన నా ప్రాణమును నిన్ను కూర్చి ఉత్సాహధ్వని చేయును. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఆయన కీర్తనకారుడై ఉండగా మరి ఆయన దేవుణ్ణి ఏ విధముగా కీర్తిస్తున్నాడో, స్తుతిస్తున్నాడో, ఆరాధిస్తున్నాడో, గణపరుస్తున్నాడో ఈ విధముగా నాకు చేయాలని ఉంది అన్నట్టు కూడా చెబుతూ ఉన్నాడు. మరి ఎంతమందికి ఇటువంటి ఆశ ఉందో నాకైతే తెలీదు, కానీ ప్రతి ఒక్కరు కూడా ఉండాలి అని అంటాను. నేనైతే ప్రతి ఒక్కరికి కూడా ఉండాలి అని అంటాను. అన్ని వాయిద్యములతో మరి ముందుగా వాయిద్యాల దాకా వెళ్ళే కాకుండా మరి మనకిచ్చినటువంటి కంఠముతో, చేతులతో ఏంటి దేవుడు మనకిచ్చిన వాయిద్యము ఏంటి? ముందుగా కంఠం. ముందు మనకు ఆ కంఠం ఇచ్చాడు దేవుడు. ఎందుకు అంటే ఇంకొకరి మీద నోరేసుకుని పడిపోవడానికి కాదు. నాకు నోరు ఉందని నువ్వు గట్టిగా రోడ్డుకి అరిసేయడానికి కాదు, లేకపోతే 4 గోడల మధ్య అరిస్తే కూడా పక్క ఇంటికి వినపడేంత గొంతు నీకుందని చెప్పుకోవడానికి కాదు. నీకు దేవుడు గొంతిచ్చింది సువార్త ప్రకటించడానికి, ఆయన్ని స్తుతించడానికి, మహిమపరచడానికి. మరి ముందుగా మన స్వరాన్ని ఎత్తి మనం దేవుని స్తుతించినట్లయితే దేవునికి మహిమ. ఆ తర్వాత మన చేతులతో చప్పట్లు కొడుతూ, చేతులెత్తి మొరపెడుతూ, అల్లాడిస్తూ, స్తోత్రాలు చెల్లిస్తూ మనం కీర్తించే వారముగా ఉన్నట్లయితే, నీ శరీరాన్ని నువ్వే దేవుని స్తుతించడానికి ఉపయోగించినటువంటి వ్యక్తివిగా నీవు ఉన్నప్పుడు దేవుడు నీకు అన్ని ఇచ్చింది ఎందుకు? నీకు ఇచ్చింది దేవుడు దీనికోసం అని క్లియర్గా చెప్తున్నాడు. నన్ను స్తుతించడానికి, నేను చేసిన కార్యముల విషయమై గణపరచుటకు నేను నీకు ఇవన్నీ ఇచ్చి ఉన్నాను అని క్లియర్గా చెబుతున్నాడు. కానీ ఇచ్చిన వాటిని దేవుని కొరకు, స్తుతించుట కొరకు, మహిమపరచుట కొరకు, ఆరాధించుటకు ఏమాత్రం ఉపయోగపరచినటువంటి వ్యక్తివిగా, వ్యక్తిత్వాన్ని కలిగినటువంటి వ్యక్తివిగా నీవు ఉన్నప్పుడు ఎందుకు ఇచ్చిన వస్తువు? ఇంకా లక్షలు పెట్టి ఉన్నారు ఒక వస్తువు, లక్షలు పెట్టి ప్రేమించి ఇష్టపడి కావాలనుకుని మరి ఒక వస్తువు కొనుక్కున్నారు. కొనుక్కుని వాడేదే జాగ్రత్తగా దాచుకుంటారా? షోకేస్లో బొమ్మలాగా ఎదురుగా పెట్టుకుని రోజు కూడా ఎంత మంచిదో అని చెప్పి దులుపుతూ, తుడుస్తూ, తడిగొడుతూ, తుడుస్తూ, బ్రష్ చేస్తూ వాడుకునే వస్తువు లక్షలు పెట్టి కొన్నదాన్ని వాడుకోకుండా అలా పెట్టుకుంటారా? అందరూ కూడా చెప్పులు కొనుక్కుంటారు, వేసుకుంటారా లేదా జాగ్రత్తగా లోపల దాచుకుంటారా? అంటే వేలు పెట్టి వందలు పెట్టి కొనుక్కుంటున్నారు చెప్పులు. మరి జాగ్రత్తగా ఇంట్లో దాచుకుంటున్నారా లేకపోతే రోజు వేసుకుంటున్నారా? అది లక్షలకి తగ్గట్టు వస్తువు అయినా కానీ, అది వాడేటటువంటి వస్తువు అయినప్పటికీ కూడా, అది పరికరం అయినప్పుడు నీవు సమయానుకూల సందర్భాన్ని బట్టి దాన్ని నువ్వు వాడాలి. లేకపోతే నువ్వు లక్ష పెడితే ఏంటి, కోట్లు పెడితే ఏంటి, ఉపయోగం లేనటువంటిదిగా మారిపోద్ది. ఖచ్చితముగా నీకిచ్చినటువంటి స్వరాన్ని, చేతుల్ని దేవునికి ఉపయోగించలేని నీవు ఉండి వ్యర్థము, క్షమించాలి, బతికి వ్యర్థము. అర్థమవుతుందా? నీకు ఇచ్చిన స్వరము దేవుని కొరకు ఉపయోగించని నీవు, నీకు ఇచ్చిన హస్తాలను దేవుని కొరకు ఎత్తని నీవు, చప్పట్లు కొట్టి స్తుతించని నీవు బ్రతికి వ్యర్థము.
బ్రతికి ఉండుట వ్యర్థము. అర్థమవుతుందా? ఎందుకంటే ప్రేమించి దేవుడు ఇచ్చిన వాడు బాధపడుతున్నాడు. అయ్యో, నేను ఇచ్చిన స్వరము నా కొరకు వారు ఉపయోగించలేని వారుగా ఉంటున్నారు. దావీదైతే గనక ఈ వాయిద్యాలన్నింటినీ కూడా తీసుకుని వాయించాలతో నిన్ను స్తుతించాలి. మీ అందరికి కూడా తెలుసు. మరి మందసము పెట్టి రాజ్యం బయట ఉండిపోతే మరి ఎలా తీసుకురావాలో తెలియక ఫస్ట్ ఒక క్రియ జరిగినటువంటి తెలుసుకుని ఆ తర్వాత ఎలా తీసుకురావాలి, ఎవరు తీసుకురావాలి, ఏంటి మొత్తం తెలుసుకుని ఆ తర్వాత లేవీల్ని తీసుకెళ్లి ఎత్తుకుని తీసుకొస్తున్నప్పుడు ఎన్ని రకాల వాయిద్యాలు ప్రపంచంలో ఉన్నవో అవన్నీ కూడా ఉండాలి అని చెప్పి ప్రతి ఒక్క దాన్ని తెప్పించి వాయిస్తూ ఆర్భాటముగా దేవుడు నా రాజ్యానికి వస్తున్నాడు, దేవుడే నా రాజ్యానికి నేను తెచ్చుకుంటున్నాను, నా రాజ్యానికి వస్తున్నాడు నా దేవుడు అంటూ ఆర్భాటముగా గొప్ప శబ్దముతో ప్రతి వాయిద్యాన్ని తెప్పించి తీసుకొచ్చుకున్నాడు. ఏ ఒక్కటి వదలుకోకుండా. తానేమన్నా తక్కువ అంటే ఒంటి మీద ఉన్న వస్త్రం కూడా ఉందో లేదో మైమర్చిపోయి నాట్యం చేస్తూ తీసుకెళ్ళిపోయాడు. పూర్తి ఆనందంలో మునిగిపోయాడు. మనం పాటలు పాడుతుంటే పక్కోడికి కూడా వినపడదు. అంటే పాట పాడుతుంటే చెప్పండి కొడితే పక్కోడికి కూడా వినపడదు. నిజముగా సిగ్గుచేటు, అవమానం. దేవుణ్ణి నమ్ముకుని కొన్ని సంవత్సరాలైంది కానీ చప్పట్లు కొడతారు రాదు. సిగ్గుచేటు కాదా? దేవుణ్ణి రక్షణ తీసుకుని కొన్ని సంవత్సరాలు అయింది. స్వరమెత్తి పాడుట నీకు అవమానము. బలం లేదండి, నేను గొంతుతే గొంతు బొంగురు పోద్దండి. వాళ్ళు గొంతు బొంగురు పోయేటట్టు పాడుతున్నారు. మరి వాళ్ళేం లెక్క తీసుకున్నారు? వాళ్ళు అద్దెకి తెచ్చుకుంటున్నారు గొంతుని. మేమనే కాదు, మేము దిగి రాలేదు కదా. దేవుని స్తోత్రం. మీకు ఇచ్చిన స్వరమే మాకు ఇవ్వబడి ఉన్నది, మీకు ఇవ్వబడిన బలమే మాకు ఇవ్వబడి ఉన్నది. సమానముగా దేవుడు ఇచ్చి ఉన్నాడు ప్రతి ఒక్కరికి కూడా. దావీదు దేవుణ్ణి స్తుతించాలి ఆ ఘనముగా, మహిమకరముగా అని అంటున్నాడు. మనకి ఇచ్చినటువంటి చేతులతో స్వరాలతోనే మనం స్తుతించాం. ఇంకా వాయిద్యాల్లాగా వెళ్ళిపోతున్నాం. వాయిద్యాలు వస్తాయి కనుక చేతులతో చప్పట్లు కొట్టక్కర్లా, చేతులు మైక్ ఉందిగా గట్టిగా పడక్కర్లా. మెల్లగా మాట్లాడితే వాల్యూమ్ పెంచరా అనంటే సరిపోద్ది. గట్టిగా అరవక్కర్లేదుగా, గట్టిగా అరవక్కర్లేదు, మెల్లగా మాట్లాడితే సరిపోద్ది. మన స్వరము గట్టిగా పెంచాల్సిన పని లేదు కదా. అందుకని ఈ ఉన్న స్వరాన్ని జాగ్రత్తగా దాచుకుని ఏడికి వెళ్దామని? నరకానికా? ఆఖరిగా 3వ చరణం చదువుకుంటే గనక, నాకు కీడు చేయి జూచు వారు సిగ్గుపడి ఉన్నారు, వారు అవమానం పొంది ఉన్నారు, కాగా నా నాలుక దినమెల్లా నీ నీతిని వర్ణింతును. చెప్పాలంటే గనక నిత్యము ఆరాధించాలనే ఆలోచన కలిగిన వ్యక్తి, ఆరాధిస్తున్న వ్యక్తి, ఆరాధించిన వ్యక్తి అయి ఉన్నాడు కాబట్టి తన జోలికి ఎవరు రాకుండా ఉన్నారు కాబట్టే ఏంటి, ఎవరైతే చెప్పాలని చూశారో వాళ్ళందరూ అవమానపడుతున్నారు. అందరూ కూడా సిగ్గుపడి వెళ్ళిపోయారు, బతికి లేరు. నిత్యము దేవుని స్తుతిస్తున్నటువంటి వ్యక్తి. మరి మనం నోరు తెరము. అమ్మో, ఎన్నెన్ని ఆలోచనలో నోరు తెచ్చి పాడమంటే అరిగిపోతారు, కరిగిపోతారు మరి కదా. దేవుని స్తోత్రం. దేవుడు ఇచ్చిన స్వరము, చేతులు, సమయాన్ని దేవునికి ఉపయోగించలేని వారు బ్రతికి వ్యర్థము. నేను చెప్పే మాట కాదండి. ప్రవీణ్ బాబు ఇంత మాట అన్నాడు తెలుసా? పాడకపోతే బతకడం వేస్ట్ అంట. వెళ్ళి మాట్లాడుకుంటున్నారేమో, మంచిది. మరి సమాధానం ఇచ్చే వరముగా ఉండాలి కదా. దేవుడు నిన్ను ప్రేమించి అడగక మునిపే గొప్ప బలముతో కూడినటువంటి స్వరాన్ని, గానాన్ని నీకు ఇచ్చినప్పుడు, బలముతో కూడినటువంటి ఖండాన్ని మొత్తాన్ని, చేతులు, హస్తాన్ని నీకు ఇచ్చినప్పుడు, స్తుతించడానికి, చేతులెత్తి గణపరచడానికి ఇచ్చినప్పుడు, నీవు చేయనటువంటి వ్యక్తివిగా స్థితిలో ఉన్నప్పుడు ఉండి ఉపయోగము ఏమిటి? సమాధానం కావాలి కదా. మనము దేవునికి సమాధానం చెప్పవలసిన వారం అండి, మాకు కాదు. హూ వి ఆర్, మేమెవరం అసలు? సమాధానం మాకు కాదు చెప్పాల్సింది, ఇచ్చినటువంటి నా దేవునికి సమాధానం చెప్పాలి. నేనైనప్పటికీ కూడా
చేతులతో చెప్పలు కొట్టకపోతే నేను చెప్పాలి ఖచ్చితముగా. స్వరమెత్తి పాడే వారముగా గానము పాడి గానము చేసి ఆయన్ని స్తుతించే వారముగా ఉండాలి, పాడే వారముగా ఉండాలి. పర్టికులర్ గా నిన్నే పాయింట్ చేసి చెప్తున్నాను అని ఎవరు ఫీల్ అవ్వాల్సిన పని లేదు. ప్రతి ఒక్కరిని కలిపి మాట్లాడుతున్నటువంటి మాట, ప్రతి ఒక్కరిని కలిపి దేవుడు అందిస్తున్నటువంటి మాట ఇది. పర్టికులర్ గా ఈ వ్యక్తిని నేను అంటున్నాను అని ఎవరు ఫీల్ అవ్వాల్సిన పని లేదు. ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నాడు దేవుడు. ఇచ్చినటువంటి వాణిని దేవుని కొరకు ఉపయోగించలేనప్పుడు నీవెందుకు? నేను ఇచ్చింది నీకు. ఇచ్చిన స్వరాన్ని దేవుడు తీసేసుకుంటే, ఇచ్చిన చేతులు పడిపోతే, కడుక్కోవడానికి తినడానికి కూడా ఒకటే చేతి అంటే అనుకోవచ్చు. అవి కూడా లేవండి, 2 చేతులు పడిపోయినాయి. మాట్లాడదానికి బెబ్బే అర్థమే, ఏం మాట్లాడలేదు, ఏమీ లేదు, స్వరం లేదు, 2 చేతులు లేవు. చప్పట్లు కొట్ట చేతులు నీకు ఉంటే లేదు, అవసరం లేదు, దేవుడు తీసాడు. స్వరమెత్తి పాడని గొంతు నీకు దేవుడు అవసరం లేదని చెప్పి దేవుడు తీసాడు. ఏం చేస్తావు? ఆలోచన చేయాలి. ఇచ్చినవాడు తీసుకోవడం కష్టమా? ఇచ్చిన వాడికి తీసుకోవడం కష్టమా? లేదే. అందరికి తెలుసు యోబు విషయంలో ఏం చేశాడు అనేది, ఏం చెప్పాడు అనేది. కాబట్టి ఇచ్చినది దేవుని కొరకు ఉపయోగించే వారముగా ఉందాం. నిత్యము దేవుణ్ణి ఈ విధముగా, ఈ రకంగా, ఇంతగా దేవుణ్ణి స్తుతించాలి, దేవుని కీర్తించాలి, దేవుణ్ణి మహిమపరచాలి అని చెప్పి ఆనందముతో దేవుడు కీర్తన పాడుతున్నాడు, మరి కీర్తిస్తున్నాడు. కాబట్టే దేవుడు అతన్ని గొప్పగా ఘనమైన స్థానంలో నిలబెట్టాడు. కీర్తించేవాడు ఎప్పుడు పై స్థాయిలోనే ఉంటాడండి, కింద స్థాయిలో ఉండడు. మంచిగా పాడుతున్నటువంటి వ్యక్తి, వినసొంపుగా ఉన్నటువంటి వ్యక్తిని ఎవరైనా చిచి ఏం గొంతది అని ఎవరైనా తిడతారా? బుద్ధున్నోళ్ళు ఎవరైనా కానీ తిడతారా? మంచి స్వరము, మంచి స్వరకల్పన చేసి మంచిగా పాడేటటువంటి వ్యక్తిని ఎవరైనా తిడతారా? ఎవరు తిట్టరు. మరి దేవుణ్ణి మైమర్చిపోయి, దేవుడే మైమర్చిపోయే అంతగా పాడి గానాన్ని, గీతాన్ని అందించిన వ్యక్తి ఉన్నారు. ఎవరు? పరలోకంలో దేవుడే, సాక్షాత్తు దేవుడే మైమర్చిపోయేవాడంట, తన్ను తానే మైమర్చిపోయేవాడంట. అంత గొప్పగా వాయిద్యాలే గాని గానాన్ని వాయించేవాడంట. మరి మనం ఆడికి ఎక్కువ బుద్ధి ఎక్కువైపోయి, జ్ఞానం ఎక్కువైపోయి ఏదో కోరి నరకానికి వెళ్ళిపోయాడు. కానీ మన అట్టంటి వాళ్ళం కాదులేండి. దేవుని స్తోత్రం. మనల్ని ప్రేమించి దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ స్వరాల్ని, హస్తాల్ని దేవుని కొరకు ఉపయోగించే వారముగా ఉంటున్నామా లేదా? ప్రతి ఒక్కరం కూడా. దావీదైతే గనక తంతి వాయిద్యములతో, గానములతో గొప్పగా దేవుని స్తుతించాలి, కీర్తించాలి అని చెప్తూ ఉన్నాడు, ఆరాధించాలన్నాడు. మరి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ముందుగా మీకు ఇచ్చినటువంటి స్వరముతో, హస్తాలతో, శరీరంతో దేవుని స్తుతించే వారముగా ఉండండి. వాయిద్యాలు ఆటోమేటిక్గా సమయానుకూలంగా నేను మీ ముద్దుకి ఇస్తాను. ముందు మీకున్న చేతులతో, నోరెత్తి పాడాలి కదా. నోరుండి కూడా స్తుతించలేని వారుగా, పాడలేని వ్యక్తులుగా ఉంటూ ఉన్నారు. దేవుణ్ణి నమ్ముకునే ఉపయోగం ఏంటి? ఆలోచన చేసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా స్తుతించని నోరు వ్యర్థము, దేవుని మహిమపరచలేని హస్తాలు కూడా వ్యర్థము. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నాకు సంబంధం లేదు, నేను వినలేదు, నాకు కాదు నాకు చెప్పే మాట అని అనుకుంటే గనక నీకే నష్టం అండి, మీకే నష్టం. కాబట్టి ప్రతి ఒక్కరము కూడా దావీదు ఏ విధముగా కీర్తించాలి, గణపరచాలి, ఆరాధించాలి, మహిమపరచాలి, స్తుతించాలి, గానముతో ఆయన్ని నిత్యము కూడా మహిమపరుస్తూనే ఉండాలి దినమెల్లా కూడా అని ఏ విధముగా అంటున్నాడో మనము కూడా పని చేస్తూ ఉన్నా, ఎక్కడ ఉన్నా, ప్రయాణంలో ఉన్నా ఆ గానము గీతాన్ని పాడుతూ మనం ఎప్పుడు కూడా దేవుని స్తుతించే వారముగా మనము ఉండే వారముగా ఉండాలి. దేవుని స్తుతించే వారముగా, మహిమపరిచే వారంగా ప్రతి ఒక్కరు కూడా జీవిద్దాం. దేవుడి చిన్నమాట ఇంట్లో దీవించును గాక. ఆమేన్.